నేను మన ప్రభు కదా ఆయన ధనవంతుడై ఉండియు కావున మనం చూడొచ్చండి. వివరంగా అందులోనే మనకి కనబడుతుంది. ఆశ ప్రారంభ జీవితం నుంచి చివరికి ఎండింగ్ జీవితంకి ఏ విధంగా వచ్చింది. దేవుని దగ్గర యథార్థంగా ఉండేటప్పుడు, అనుకూలంగా ఉండేటప్పుడు, ఆయనకు భయంకరంగా ఉండేటప్పుడు మన జీవితాలు ఎంతో దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా, ఎంతో నెమ్మదితోనే ఉంటుంది. ఎప్పుడైతే మన ఈ యొక్క లోకంలోని మన ఆశీర్వాదాలు మనం పెరిగిన కొలది, ఈ దేవుడు మనల్ని దీవించిన కొలది, ఎప్పుడైనా ఏ స్కానైనా లోకం వైపు ఒక్కసారి చూస్తే, లోక తలంపు లోక ఆలోచనలకు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే మన జీవితం ఇంకా పతనం స్టార్ట్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి. అది ఈ ఆశ జీవితంలో మనం క్షుణ్ణంగా మనం చూడొచ్చు. ఈ ఆశ దావీదు ముత్తాకు మనవడండి, మునుమనవుడు. ఎలాగ మునుమనుడు అంటే దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆస. చూడండి 2వ దినవృత్తాంతకాండము 14:1-2 వచనంలో ఎవరైనా చదివి వినిపిస్తారండి? అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆషా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆమేన్. చాలండి. అబియా గురించి ఆ పై అధ్యాయంలో 13వ అధ్యాయం ఉంటాయండి. అబియా చాలా దేవునికి వ్యతిరేకంగా చెడ్డ కార్యాలు వ్యతిరేకమైన జీవితం, అయితే దేవునికి అనుకూలమైన జీవితం జీవించాడు. కాబట్టి ఆ దేవుని ఆశీర్వాదం ఏంటో చూడటం జరిగిందండి. చూసారా అంటే తండ్రి పాపము లేదంటే పితరుల పాపము పిల్లల మీదకి వస్తుంది అనే మాట నిజమే. కానీ దేవుని వైపు ఎప్పుడైతే మనం తిరిగి ఉన్నామో, ఆయన సన్నిధికి ఎప్పుడైతే తిరిగామో, ఆ పాత అంతా ఇంకా అనవసరం. మన జీవితాలకి అది ఉండనే ఉండదు, పిల్లల జీవితం మీద ఉండనే ఉండదు. ఎప్పుడైతే ముందు ఇద్దరు కూడా ముగ్గురు కూడా పడిలేస్తున్న జీవితాలు, అబియా అయితే ఇంకా దేవునికి చాలా వ్యతిరేకమైన, బాధాకరం, దుఃఖకరం, ఆయాసకరంగా ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆశ వచ్చేటప్పటికి దేవుని సన్నిధి వైపు, ఆయన తట్టు, ఆయన సహాయం వైపు ఎప్పుడైతే ఆశపడతాడో టోటల్ గా వరకు ఉన్న పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోతాయి, మొత్తం మారిపోతాయి. అంటే దేవుడు అయ్యా ఎంత కరుణ, పాప ఎన్నున్నా సరే మరలా ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో అవి ఏమి చూడడానికి ఇంకా అటు అంత గొప్ప దయనుందని దేవుడు మన దేవుడు. అయితే ఈ యొక్క 2వ దినవృత్తాంతం 14 నుంచి వచనంలో మనం చూసినట్లయితే దేవునికి ఎంత శ్రద్ధగా ఉండో ఆశా జీవితం మనం చూడొచ్చండి. చూడండి 14వ అధ్యాయము 2వ వచనం నుంచి, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచిన వాడే అన్య దేవతల బలిపీఠను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరులు దేవుడని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవస్తంభములను యూదావారి పట్టణంలోను అతని ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండను. 6వ వచనం అండి, 14, 6వ వచనం.
రెండవ దినవృత్తాంతకాండము 6వ అధ్యాయము వచనం. ఆ సంవత్సరంలో అతని యుద్ధములు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగిండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసిండుగా అతడు యూదా దేశంలో ప్రాకారముల పట్టణమును కట్టించును. చూడండి, మన భక్తి ఎప్పుడు దేవునికి మహింకరంగా మాత్రమే ఉండాలి. దేవునికి మహింకరంగా ఉండాలి, కానీ మనుషులు మభ్యపెట్టే విధంగా ఉండకూడదండి. చూడండి, ఆ యొక్క మందిరం పట్ల యొక్క శ్రద్ధ, దేవుని యొక్క సన్నిధి పట్ల శ్రద్ధ, ఏదైతే తన ప్రజలు తన దేశ యొక్క జనులు ఏదైతే కోల్పోయారో అంతవరకు అటన్నిటిని కూడా మరలా యెహోవాను ఆశ్రయించే విధానమును, ఆయన యొక్క మందిరం మీద ఉన్న శ్రద్ధను, ఇది ఎక్కడైతే పాడైపోయో, ఏదైతే వ్యతిరేకంగా ఆ కట్టడాలు జరిగాయో, ఎటువంటి విగ్రహాల కట్టడాలు జరిగాయో, మందిరాన్ని పాడు చేసే విధంగా అంత ముందు తరం ఆ తండ్రి కాలంలో ఏదైతే జరిగిందో అంతటిని కూడా క్లియర్ చేస్తున్నాడు. ప్రతిదీ కూడా తీసివేస్తున్నాడు. ఆయనకి దుఃఖకరంగా ఆయాస్కరంగా ఉన్న ప్రతిదీ కూడా మన జీవితంలో కూడా ఏవైనా ఆ ఆ దేవునికి వ్యతిరేకం కానీ ఆయాస్కరం కానీ ఏదైనా పాత జీవితంలో మనకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ మరలా దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆశ్రయం మనం పొందుకునేటప్పుడు ఇంకా మనలో ఉన్న ప్రతిదీ ఎప్పుడైతే మనం తీయటానికి ఆయనకి వ్యతిరేకమైనవి, ఆయనకి బాధాకరంగా ఉన్న ఏదైనా మన అది ఎంత నష్టమైనప్పటికీ కూడా అది కొన్ని లాభకరంగా మనకి ఉంటాయి. కొన్ని మనం దాన్ని విడిచిపెట్టలేం, చాలా లాభకరంగా మనకు ఉంటాయి. అయినప్పటికీ కూడా మన లాభము, మన ఆనందం, మన సంతోషం ఆయన సన్నిధి, ఆయన ఆశ్రయించడంలో మాత్రమే ఉందని మనం గమనించాలి. కొన్ని మనం విడిచిపెట్టడానికి అవకాశం లేకుండా ఉంటాయి. ఎందుకంటే అంత లాభకరంగా అవి ఉంటాయి, దాన్ని మనం విడిచిపెట్టలేము. మనం అనుకుంటాం అది అయ్యో అది విడిచిపెడితే అది మన నుంచి తీసేస్తే మన బతికే ఉండదు, మన జీవితమే ఉండదు. అదే కదా ఆయన ఆధార. కొన్ని బంధువులు ఉంటారు, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటారు, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటారు, మనల్ని చెడ్డ త్రోవలు నడిపించే విధానం ఉంటారు. వారితోని మాటల్లో కానీ సహవాసంలో కానీ కొనసాగిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వారి నుంచి మనకి చాలా లాభకరంగా చాలా పనులు ఉన్నాయి, జరగవలసిన పనులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక చెడు సహవాసంలో మనం ఉన్నట్లయితే అది జాగ్రత్త. మన ఆత్మీయ జీవితానికి అది మనల్ని కొలాప్స్ చేయడానికి తప్ప స్టాండ్ చేయడానికి అది మనకి యూజ్ అవ్వదు. కాబట్టి ముందుగానే మనం ఎరిగి దేవుడిని ఆశ్రయించినట్లయితే అటువంటివన్నీ ప్రతిదీ మనం తొలగించుకున్నట్లయితే అది మహింకరంగా. మనకు సహాయం చేసేవారిని మభ్యపెట్టే అవసరం లేదు. మనకు ఉపయోగపడే వారిని చేసే అవసరం లేదు. వారిని దేవుడే మన ఆశ్రయం, దేవుడే మనకి అధికారి, ఆయన్నే మనం ఆశ్రయించాలి, ఆయన్నే నమ్ముకోవాలి. ఆయన మహిమకరంగా ఉండే బ్రతుకులు, జీవితాలే మనం జీవించాలి. అది చెప్తున్నాం. ఈ 14 అధ్యాయం 2 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే దేశం ఎవరు ఏమనుకున్నా దేవుని ఏ విధంగా ఆశ్రయించాడంటే దేవునికి మహిమకరంగా ఉన్నానో లేదా అన్నట్టుగా తన భక్తిని మహిమకరంగా ఉండే విధంగా తను కొనసాగించడం జరిగింది. చూడండి, గలతీ 1:10 ఎవరైనా చదివి వినిపిస్తారా? గలతీ పత్రిక 1:10 వచనం. గలతీ 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఆమేన్. ఈ వచనం ప్రకారం చూసారండి, మనుషులను మభ్యపెట్టే, మనుషులను సంతోషపెట్టే ఉన్నట్లయితే కొంతకాలం మనం జేజలు కొట్టించుకోవచ్చు, చప్పట్లు కొట్టించుకోవచ్చు, కొంతకాలం మనంతటి వారు లేరే అనిపించుకోవచ్చు. కానీ అది ముందు మన జీవితంలో అది మనల్ని పాడు చేయడానికి తప్ప అది ఏమాత్రం కూడా దేవుని ఆశీర్వాదం వైపు తీసుకెళ్దు, అది నెమ్మదిలోకి తీసుకెళ్దు. అది తాత్కాలికమైన ఆనందము, తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన ఆ యొక్క ఘనతను తీసుకొస్తుంది. కానీ తర్వాత అది దాని రిజల్ట్ ఏంటంటే దాని అంతిమ రిజల్ట్ ఏంటంటే నాశనానికి తీసుకెళ్తుంది, దేవునికి వ్యతిరేకమైన త్రోవలో నాశన కోపంలో పడేస్తుంది. అందుకనే ఈ వచనం మనం చూసినట్లయితే ఈ 14 అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 2 నుంచి 6 చూసినట్లయితే మన భక్తి ఎప్పుడు దేవునికి మహింకరంగా ఉండాలి, కానీ మనుషులను మభ్యపెట్టే విధంగా ఉండకూడదు. ఆ 3వ వచనంలో చూసినట్లయితే దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా అది ఎంత ఉన్నతమైన అన్య దేవతలను బలిపీఠలను పడగొట్టి
ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును. చూడండి, అంతవరకు ఒక దేవుని సహాయం కోల్పోయిన వారిని మరలా ఆయన్ని ఆశ్రయించే వారికి అంటే ఆ ఒక సువార్త మరలా, దేవుని ప్రేమను మరలా, దేవుని ఆశీర్వాదం మరలా, ఆయన్ని ఆశ్రయించడానికి మరలా, ఆయన మీద ఆధారపడటానికి. చూడండి, ఆయన డైరెక్షన్ అంతా ఏ విధంగా మార్చుతున్నాడంటే చాలా చక్కగా దేవునికి మహింకరంగా. అంటే తన యొక్క ప్రజలు, లేదంటే అంతకుముందు ఆ అంతకుముందు రాజు తన తండ్రిని వెంబడించేవారు కానీ ఇటువంటి ఎవరిని ఇంకా ఇంకా పట్టించుకోకుండా దేవుని ఆశ్రయించడం ఎలాగా, దేవునికి మహింకరంగా మరలా నా ప్రజలను ఎలా తిప్పాలి అన్న దృష్టి మీదే, ఆ కోణంలోనే తను వెళ్ళిపోతుండగా దేవుని యొక్క దేవుని యొక్క అభివృద్ధి చూడండి. 6-8 వచనములు, 14 అధ్యాయము 6-8 వచనం చదువుతాను, చూడండి. ఆశ్రమం 14 అధ్యాయము 6-8 వచనాలు. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలమున డాళ్లను, ఈటెలను పట్టుకొను 3 లక్షల మంది యూదా వారును. థ్యాంక్ యూ అండి. చూసారండి, 7వ వచనం వరకు మనం చూసినట్లయితే, 8వ వచనం నుంచి వేరేండి, 7వ వచనం వరకు మనం చూసినట్లయితే చూడండి, ఆ ఉన్నతమైన బలిపీఠలను పడగొట్టేటప్పుడు, ఉన్నతమైన స్థలం పాడు చేసేటప్పుడు చూడండి, ప్రజల వైపు చూడలే. ఎందుకంటే అంతకుముందు తండ్రి వరకు ఉన్న పరిస్థితులు వేరు, ప్రజల వైపు చూడలే. అంటే అందులోనే ఇటువంటి కార్యాలు అన్ని చేసేటప్పుడు వ్యతిరేకులు ఉంటారు, అనుకూలస్తులు ఉంటారు, అంతే కదండి. దేవునికి నచ్చే పని మనం చెయ్యొచ్చు, కానీ అదే పనిని కొంతమంది ప్రజలు వ్యతిరేకంగా చూడొచ్చు, కొంతమంది అనుకూలంగా కూడా మాట్లాడచ్చు. నెగిటివ్ పాజిటివ్ ఆ రెండింటిని పట్టించుకోలేదు. నాకు అనవసరం, నేను ఒకటే దేవుని సన్నిధిని మరలా నేను తిరగాలి, ఆయన సన్నిధి వైపు నేను తిరగాలి, నా ప్రజలు తిరగాలి. అందుకనే ఒక దానికి దేవునికి మహింకరంగా ఉండాలి తప్ప మనుషులు మభ్య పెట్టే విధంగా మాత్రం ఉండకూడదు అనే మాటను మనం అక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, 3వ వచనం చూస్తే మరలా దేవుని సువార్తను ప్రకటించడం జరుగుతుంది. ఇక 4-5 చూసినట్లయితే ఆయన వైపు ప్రజలను తిప్పడం జరుగుతుంది. 6-8 వచనములు చూడండి, ఎప్పుడైతే మనం మనుషులు మభ్య పెట్టే విధంగా లేకుండా మనం ఉంటామో, దేవుని ఆశ్రయం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు చూడండి ఎంత ఆనందమో సంతోషమో. 6-8 వచ్చినప్పుడు చదువుకోనకండి, గొప్ప అభివృద్ధి అండి, గొప్ప నెమ్మది. అంతవరకు కొన్ని సంవత్సరములు చూడలేని అభివృద్ధి, కొన్ని సంవత్సరం చూడలేని నెమ్మది, కొన్ని సంవత్సరం చూడలేని దేవుని యొక్క సన్నిధి మరలా ఆ ప్రాకారంలో మరలా ఆయన ఏదైతే పాడైపోయింది, ఏదైతే తన జీవితంలో పోగొట్టుకున్నారో నెమ్మది అటన్నిటిని పొందుకోవటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. చూసారా, అంటే దేవుని వైపు తిరగడం అనేది, ఆయన్ని ఆశ్రయించడం అనేది అంత గొప్పగా ఉంటది. స్టార్టింగ్ లో మనకి కొంచెం ట్రబుల్ గా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, కొన్ని లాభకరమైనవి అన్ని కొందరికి ఇష్టపూర్వకంగా ఉన్నవి మన నుంచి తీసివేయడం అనేది, ఈ తాత్కాలికమైన ఆనందాలు సంతోషాలు పోవచ్చు. అంత మాత్రాన మనము బాధపడవలసిన, దానికి మించిన శాశ్వతమైన ఆనందము, ఎటర్నల్ లైఫ్ అనేది మన దేవాదేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆశ్రయపురనే మనం చేపట్టాలి. అటువంటి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రమే మనం ఆయన కృప గురించి, ఆయన యొక్క ప్రేమ గురించి మనం ఎదురు చూడాలి. అయితే 7వ వచనం 14 అధ్యాయం 2వ దినవృత్తాంతకాండము 14 అధ్యాయం 7వ వచనంలో, ఎప్పుడైతే మనకి జీవితంలో నెమ్మదిగా ఆశ్రయంతో దేవుని ఆశ్రయంతో వెళ్ళిపోతామో అప్పుడు కొన్నిసార్లు యుద్ధాలు కూడా వస్తాయండి, శోధనలు వస్తాయి. జీవితం అనేది ఇది కామన్, యుద్ధాలు వస్తుంటే పోతుంటాయి, అదేమీ కాదు. లాస్ట్ టైం మా బాబు కొన్ని జనాలు ఒక 2 వీక్స్ అవుతుందండి, బాబు పడిపోయి కొంచెం 1.5 సెంటీమీటర్ లోతుగా దెబ్బ తగిలింది.
తలకి పిల్లలు చిన్నపిల్లలతో 4 years ఉన్న మా బాబుకి పిల్లలతో ఆడుకుంటూ వెనక్కి పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది. అదేంటి దేవునితో మీరు ఉంటారే అలా జరగడం ఏంటి అంటారు. అదేంటి దేవునితో ఉన్నంత మాత్రాన ఏం బాధలు రావండి, కష్టాలు రావండి అనేసి నేను వాళ్ళకి తిరిగి చెప్పడం జరిగింది. ఈ వస్తుంటే పోతుంటే అయితే మీరు దాన్ని చూసి భయపడతారు, నేను చూసి భయపడను. ఎందుకంటే అది నా ధైర్యము, నా దేవుడే అనేసి వారికి నేను చెప్పడం జరిగింది. మీకు మాకు ఉన్న తేడా ఏంటంటే మీరు చూసి వణికిపోతారు, భయపడతారు, అక్కడతో నాగిపోతారు, ఏంటి ఇలా జరుగుతుంది అనేసి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర మొత్తం అన్నీ కూడా మీరు చల్లా చెదరైపోతుంటారు. కానీ సజీవుడైన ఆ జీవం గల దేవుని వైపు మేము ఉండి ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఇటువంటి ఎన్ని వచ్చినా మరణ అపాయకరం స్థితిగతులకు అంచుల్లోకి వెళ్ళిపోయినా సరే మేము ధైర్యంగా ఉంటామండి. ఎందుకంటే మా దేవుడు ఆ ధైర్యం మాకు ఇస్తాడు. చెప్పేటప్పుడు నిజమేనండి. మీరు అంతగా 4 కుట్లు పడినప్పుడు కూడా చాలా మామూలుగా ఏదో ఫీవర్గా ఫీవర్ వస్తే ఎలా తీసుకెళ్తారో అలాగా మీరు తీసుకెళ్ళడం జరిగింది. నిజమే అంటే ఆ నోటి నుంచి మరలా రావడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైతే దీవించబడతామో, ఆశీర్వదించబడతామో మధ్య మధ్యలో యుద్ధాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అటువంటిప్పుడు కూడా దేవుని ఆశ్రయించితే దాని విజయం ఏ విధంగా ఉంటుంది. ఆశీర్వాదం దీవులు ఉన్నంత మాత్రం యుద్ధాలు రాకుండా ఉండవా అంటే అప్పుడే అసలైన యుద్ధాలు వస్తాయి. ఈ 7వ వచనంలో నేను చూద్దాం. 8వ వచనం. అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మదిని కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనము నిర్భరంతముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను, గోపురమును, గుమ్మములను, ద్వారబంధకములను అమర్చుదము. కాగా వారు ఆ పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలమున డాలును ఈటలను పట్టుకును 3 లక్షల మంది యోధావారును కేడిములను ధరించి విల్లు చేయు 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యమును ఆసాకు ఉండెను. థ్యాంక్ యూ సిస్టర్ గారు. చూడండి, ఆశాకున్న సైన్యం చూడండి. 8వ వచనంలో 3 లక్షల మంది యోధావారును ధరించి 2,80,000 మంది బెన్యామీన్, అంటే మొత్తం ఎంత అండి? 5,80,000 మంది, 5,80,000 మంది సైన్యం. అయితే ఈ యథార్థగా వచ్చిన యుద్ధంలో 9వ వచనం ఒకసారి చూసినట్లయితే, కూసుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 3,000 రథములను కూర్చుకొని అంటే 1,000 అంటే ఎంత మంది? 1,00,000 మంది. 1,00,000 మంది హఠాత్తుగా వస్తారు ఎవరు రాజ్యం మీదకి, దేశం మీదకి. ఈ ఆశా సైన్యం చూసినట్లయితే కేవలము 5,80,000 మంది. అక్కడ చూసినట్లయితే 1,000 మంది. 1,00,000 మంది ఇక్కడ, 5,80,000 మంది ఎక్కడండి? చూడండి, దేవుని యొక్క చూడండి 10 లక్షలు అండి. అంత ఆశా యొక్క సైన్యము 5,80,000 మంది. ఇక్కడ 1,000 ఇక్కడ శత్రు సైన్యం చూసినట్లయితే 9వ వచనం ఒకసారి చదువుదాము. కూసుడైన జరహు వారి మీద దండెత్తి వచ్చి 1,000 సైన్యములు 300 రథములు కూర్చుని బయలుదేరి మారేసు వరకు రాగా ఆశా అతనికి ఎదిరిపోయిన వారు మారేసు మీద జఫతో పల్లపు స్థలం ముందు పంక్తులు తీర్చి యుద్ధం కలుపుగా ఆశా తన దేవుడని యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. చూడండి, మనం ఆధారపడిన గొప్ప మాట, మంచి దేవుని యొక్క ఈ శక్తిని ఏ విధంగా ఆశ్రయించాలో క్లియర్ గా ఇక్కడ మనం నేర్చుకోవచ్చండి. మనం మన జీవితంలో గమనించవచ్చు. కేవలము 5,80,000 మందితో 10 లక్షలని ఎదుర్కోవటం అనేది చాలా ఛాలెంజ్తో కూడిన పరిస్థితి. అయినప్పటికీ కూడా చూడండి, ఎప్పుడు కూడా అంతవరకు ఆశా ప్రార్థన యథార్థంగా ఉందండి. 11వ వచనం చూసినట్లయితే కష్టాన్ని తీసి అలాగా దేవుని పాదాల దగ్గర పెట్టడం నేర్చుకున్నాడు. మొత్తం ఫుల్ఫిల్ గా సంపూర్ణంగా ఆయన యథార్థంగా మొరపెడుతున్నాడు. తన బలహీనతను అంతటిని కూడా దేవుని దగ్గర పెడుతున్నాడు. మనం కూడా దేవుని మీద ఆధారపడేటప్పుడు సంపూర్ణంగా ఆధారపడాలండి, సగం కాదు. మనం సగం ఆధారపడుతుంటాం. ఒక్కొక్కసారి మన సొంత బలాన్ని మనం ఉపయోగిస్తుంటాము. ఒక్కొక్కసారి దేవా నువ్వే నా ఆధారం అంటాం. అది కాదు, అది ఫలించదు. దేవా నువ్వే ఆధారము అనేటప్పుడు కంప్లీట్ గా ఆయన మీద డిపెండ్ అయిపోవాలి, ఆధారపడిపోవాలి. ఇంకా సొంత ప్రయత్నాలు, సొంత బలాలు ఏమి ఉండకూడదు. మన ఇన్ఫ్లుయెన్స్ లో మనకు తెలిసిన ఛానల్లో మనం ఉపయోగిస్తూ
సరే అది జరగలేనప్పుడు దేవా నువ్వే ఆధారం అంటాము. అలా కాదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు మనం ఊహించలేని విజయం దేవుడు మనకిస్తాడండి. యథార్థంగా ఆశ ప్రార్థన మొదలు పెట్టిస్తాడు 11వ వచనంలో. మన బలహీనతలను ప్రతిదీ ఆయన ముందు పెట్టేయాలండి. చూడండి, శత్రు బలమును ఏ విధంగా కించపరుస్తున్నాడో చూడండి. శత్రు బలాన్ని హైలైట్ చేయట్లే, మనం దేవుని బలాన్నే హైలైట్ చేయాలి. చూడండి 11 లాస్ట్ లైన్, కింద నుంచి 2వ లైన్, సైన్యములు ఎదిరించినట్లు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రుడు నీపై చేయమని అని ప్రార్థన. చూడండి, సైన్యం ఎదిరించి మేము బయలుదేరినాము అంటే ఆయన నామాన్ని హైర్ చేయటం, దేవుని నామాన్ని హైర్ చేయటం మన జీవితంలో అలవాటు చేసుకోవాలండి. మన పరిస్థితులతో సంబంధం లేదు, మన స్థితిగతులతో సంబంధం లేదు. అది ఆర్థిక పరిస్థితి లేదంటే అనారోగ్య పరిస్థితి, సమాజం ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన నామాన్ని హైర్ చేయడం, ఆయన నామాన్ని గణపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం పరిగణించాలి. చూడండి ఎంత హైర్ చేస్తున్నాడంటే, ఇదిగో దేవా మేము బయలుదేరుతున్నాం, నీ నామం ముందు అది ఎందుకు పనికిరాదు, నీ నామం ముందు దానికి శక్తి లేదు అంటే శత్రు బలంని కించపరుస్తూ, శత్రు బలంని తక్కువ చేస్తూ ఆయన నామాన్ని గణపరచడం, ఆయన నామాన్ని బలపరచడం అనేది, హెచ్చించడం అనేది చాలా ప్రాముఖ్యమే. ఎందుకంటే దాన్ని బట్టి దేవుని మీద మనం ఎంత ఆధారపడుతున్నామో మన విశ్వాస స్థాయిలు ఏ విధంగా ఉన్నాయో మనకి తెలిసిపోద్దండి. ఇప్పుడు చూడండి, విశ్వాసం యొక్క గట్స్ ఏ విధంగా ఉండాలంటే దేవుని మీద ఆధారపడుతూ చూడండి బయలుదేరిపాడు. ఇంకా ఇదిగో దేవా నువ్వే నా ఆధారం, నువ్వే నా ఆశ్రయం అని ఇంకా బయలుదేరిపాడు. అంటే ఆయన మీద ఆధారపడుతూ మనం చేయవలసింది మనం చెయ్యాలండి. ప్రార్థన చేస్తూ కూర్చోలే. ఇంకొక పాయింట్ ఇక్కడ గమనించాలి, ఆయన మీద ఆధారపడడం, కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అవ్వడం, చేస్తూ అది కొనసాగిస్తూ మన ప్రయత్నం మనం ఆయనకు వ్యతిరేకమైన ప్రయత్నం కాదు, ఆయన మీద ఆధారపడుతూ మన ప్రయత్నం మనం చెయ్యాలి. చూడండి, గొలియాతును చంపేటప్పుడు దావీదుని కూడా ఒక కుక్క వాళ్ళు, ఇదిగో నేను వచ్చేస్తాను నేను చంపడానికి, ఎందుకంటే దానికి ముందు ఎలుగుబండిని చంపడం కానీ సింహాన్ని చంపడం దానికన్నా పెద్ద విషయం ఇది మ్యాటర్ కాదు అన్నట్టుగా ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నాడు. ఈ యుద్ధము యెహోవాదే అన్నట్టుగా ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నాడు. అంతే మన యొక్క ముందు మన ప్రయత్నం, మన యొక్క ప్రయాణము కొనసాగిస్తూనే ఉండాలి. ఆయన సహాయం వైపు చూస్తూ కొనసాగించాలి, ఆయన మీద ఆధారపడుతూ కొనసాగించాలి. అంటే ఈ లోక బలం మీద ఆధారపడుతూ కాదు, కానీ ఆయన వైపు ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ మన యొక్క జర్నీని కొనసాగించినట్లయితే తిరుగులేని విజయం మనం చూస్తూనే అనుభవిస్తూ ఉంటామండి. చూడండి, మేము బయలుదేరుతున్నాం, నువ్వే ఆశ్రయం అని తన ప్రయత్నం బయలుదేరిపోయారు. అప్పుడు చూడండి, మనం కలిగి ఒక వచనం మనం గమనించుకోవాలి కదా. ఎబ్రీ 13వ అధ్యాయము చూడండి, ఎబ్రీ 13వ అధ్యాయము 5వ వచనం చివరి లైను 6వ వచనం చూడండి. ఎబ్రీ 13 ఆయన ఆల్రెడీ మనకి ఒక వాగ్దానము మనకి ఇచ్చి ఉన్నాడు. ఎబ్రీ 13వ అధ్యాయము 5. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. 5b 6 వచ్చిన అపేక్ష లేని వాడు మీకు కలిగిన సెకండ్ లైన్ 13వ అధ్యాయము 5th లోని బి పార్ట్, నిన్ను ఏమాత్రం విడుగును, నిన్ను ఎన్నడూ ఎడబాయును, ఎన్నడూను ఎడబాయును అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చూడండి, నిజంగా చూడండి, అంటే ఆయన మీద ఆధారపడే విధానం ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ క్లియర్ గా మనకు కనబడుతుందండి. ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన ఆదరణ మనం గుర్తు చేసుకుంటూ, ఇదిగో నరమాత్రుని యొక్క బలము నా యొక్క జీవం గల దేవుని ఏమాత్రము అని తన యొక్క ప్రయత్నము తను చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ వెళ్ళిపోతున్న తరుణంలోనే గొప్ప విజయము ఆ కింద వచ్చినట్టు చూసినట్లయితే మొత్తం చూడండి
12వ వచనం, యెహోవా కూషీయులను ఆశ యూదా వారి ఎదుట నిలువనీయక వారిని మొత్తునందున వారు పారిపోయి ఆశాయిను అతనితో కూడా ఉన్న వారిని గెరార వరకు వారిని తరుముగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయం చేతను ఆయన సైన్యం భయం చేతను పారిపోయిరి. యూదా వారి విశేషం కొలసం పట్టుకుని చూడండి, ఆ కేవలం 5,80,000 మందితోనే 10 లక్షల మందిని ఆ పరిమితించడం అంటే ఓడించడం అనేది కేవలము ఇది మానవులకు ఉండే బలం కానీ వారికి ఉండే సొంత భౌతికపరమైన బలం కానీ కాదు, కానీ వాళ్ళు కేవలం ఆత్మ బలమైన అంటే సజీవుడైన జీవం గల దేవుని అయిన ఆ తండ్రిని, దేవాది దేవుణ్ణి, ప్రభు అయిన ఆ యొక్క దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించారో, ఎప్పుడైతే ఆధారపడ్డారో వారు అంతవరకు చూడలేని గొప్ప విజయమును, గొప్ప నెమ్మదిని, గొప్ప యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని వారు చూడటం జరిగింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన యుద్ధాలు వస్తాయండి, మన పరిస్థితుల నుంచి యుద్ధాలు వస్తాయి. మనకు ఉండే స్థాయి కన్నా చాలా పెద్ద స్థాయిలో యుద్ధాలు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా మనం చూడవలసింది, మనం ఆశ్రయించవలసింది మన బలం బట్టి కాదు, మన పరిస్థితులు బట్టి కాదు, మన స్థితిగతులు బట్టి కాదు, కానీ ఆయన నామాన్ని బట్టి మనం చూడాలి దాన్ని. ఆయన నామాన్ని బట్టి ఇక్కడ ఆశ గమనించేశాడు, 10 లక్షల మంది ఎదురుకొస్తే అయితే నా దేవుని నామం ముందు, నా దేవుని శక్తి ముందు అది చాలా చిన్నదిగానే గమనించాడు. ఆ విధంగానే అంటే దీనికి మనం పేరు పెట్టుకోవచ్చు, విశ్వాసపు గట్స్ బట్టి విజయం ఉంటది, అంతే కదండి. మనకున్న విశ్వాసం యొక్క గట్స్ బట్టి, ధైర్యం బట్టి మన విజయం మనం చూడొచ్చు. ఎన్నో మన బైబిల్లో ఇది ఒకటే చాలా ఎన్నెన్నో మన విశ్వాస స్థాయిని బట్టి మన విజయం పొందొచ్చు. లేదు మన విశ్వాసం అంతే బలహీనంగా ఉన్నదనుకోండి, అంతవరకే మనం చూస్తాం. మన విశ్వాస స్థాయిని బట్టి, విశ్వాస క్రమం బట్టి మన విజయం ఉంటుంది. మన విశ్వాస స్థాయి ఇప్పుడు కూడా హైర్లో ఉండాలి. ఏ హైర్లో ఉండాలంటే ఆయన నామానికే ఫస్ట్ ప్లేస్. ఆయన నామాన్ని హెచ్చించే రీతిలో, ఆయన నామం ముందు, ఆయన శక్తి ముందు ఈ భూలోకంలో ఏది కూడా ఎక్కువ కాదు అన్నప్పుడే ఫుల్ఫిల్ గా, సంపూర్ణంగా ఆయన వైపు ఎప్పుడైతే చూస్తామో, ఎప్పుడైతే మనం ఆధారపడతామో, ఎంతటి గొప్ప విజయాలైనా మనం అధిరోహించవచ్చండి, మనం పొందవచ్చు. అయితే చూడండి, లాస్ట్ వచనం చదువుతారు ఎవరైనా? 15వ అధ్యాయము 19వ వచనం. 15వ అధ్యాయము 19వ వచనం. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు. ఆమేన్. చాలండి. సరే, అంటే అంతవరకు చూడలేని కొన్ని చూడలేని గొప్ప నెమ్మది, దేవునికి ఆశీర్వాదం వారు చూడడం జరిగిందండి. ఎంత గొప్ప విజయం అంటే దేవుని మీద ఆధారపడే స్థాయి ఏ విధంగా తెలుస్తుంటే, శత్రువు శక్తిని బట్టి ఉండదండి, మన దేవుని శక్తిని బట్టి మాత్రమే ఉంటది. గొప్ప విజయము శత్రువుకు నిలబడే శక్తి ఉండదు. అది ఎంతట శత్రు బలం ఉన్నా సరే దేవుని మీద నిజంగా మనం ఫుల్ఫిల్ గా మనం ఆధారపడి. ఒకసారి కీర్తనలు 9:19 మనం చూసినట్లయితే చూడండి, కీర్తనలు 9:19. ఎవరైనా కీర్తనలు 9:19. కీర్తనలు 9:19 నేను చదువుతాను. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. చూడండి, యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందురుగాక. చూడండి, ఒకవైపు ఆయన స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, శత్రు బలం ఉంది, ఇదిగో దేవా నీ శక్తే ప్రబలమైన, నీ శక్తే గొప్పది, నీ శక్తే పరాక్రమశాలిదయ్యా. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆయన పాదాల మీద ఆధారపడడం జరుగుతుందో, అప్పుడు మన శక్తికి మించిన స్థితి, శత్రును ఓడించే శక్తి దేవాదేవుడి నుంచి మనం పొందుతాము. ఎంతవరకు బాగానే ఉంటుందండి. ఆశా జీవితంలో చాలా అద్భుతాలు, అంతవరకు చూడలేని విజయాలు చూడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏ పార్ట్ మనం చూసామండి. రెండో కోణం బి, పతనం ఏ విధంగా అయిపోయాడు. మనం ఆశీర్వదించబడిన కొలది మానవ జీవితానికి ఒకలాంటి గర్వ స్వభావం వచ్చేస్తుంది, ఒకలాంటి పతన స్థితికి వచ్చేస్తుంది. అది మనం రాకముందే దాన్ని పసిగట్టాలి. దాన్ని పసిగట్టి దాని జాడల్లో మనం తుంచి వేసినట్లయితే అది నిలబడుతుంది. ఒకవేళ మనం దాన్ని గమనించకపోతే
ఆ వేళ్ళు మన జీవితం మొత్తం హల్లేసి మన పతన స్థాయికి మనం చేరిపోతాయి. చూడండి 16వ అధ్యాయము 1-2 వచనాలు. 16:1-2. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరం ఇశ్రాయేల్ రాజున బయెసా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజును ఆసా యుద్ధకు రాకపోకలు జరుపుకున్నట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందు రాజనగరమందు ఉన్న ఆ బొగసొమ్ములోని వెండి బంగారం తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతలు పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగినట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారం నీకు పంపియున్నాను. ఇశ్రాయేల్ రాజును బయెసు నన్ను విడిచి ఆవులకు పోయినట్లుగా నీవు అతనితో చేసిన మనం పంపిణీ. చూడండి, తిని మీదకి మరొక ఆటంకం రావడం జరుగుతుంది. రామాను కట్టిస్తారు. ఎవరండి? రాజున బయస యూదావారి మీద దండెత్తి బయలుదేరి. చూడండి, రామాను కట్టించడానికి వీరి మీద ఈ రాజ్యం మీదకి ఆశ ఉన్న రాజ్యం మీదకి దండెత్తి వచ్చి ఉండగా తిను మొదట అంతటి 10 లక్షల మంది 10 లక్షల మంది వచ్చేటప్పుడు అంత బలమైన శ్రమ, అంత బలమైన యుద్ధం వచ్చేటప్పుడు దేవుని ఆశ్రయించే ఆశ ఒక్కసారి చూడండి అంతవరకు బాగానే ఉన్న ఆశ తన యొక్క రాజ్యంలో ఉన్న పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే ఇశ్రాయేల్ రాజైన బయోస యూదా దండెత్తి వచ్చుండగా మరలా ఎవరి మీద ఆధారపడాలి? మరలా ఎవరి యొద్ద విచారణ చేయాలి? దేవుని యొద్దే విచారణ చేయాలి. దేవుణ్ణే అడగాలి, అయ్యా ఈ శ్రమ వచ్చింది, నేనేం చెయ్యాలి ఏంటి అనగా, లేదు తనకి ఇప్పుడు తనకున్న, ఎందుకంటే పలుకుబడి రాజ్య పరిపాలన పెరుగుతున్న కొలది మన దేవుని యొక్క శక్తిని ఆశ్రయించక మనం కూడా చాలా సార్లు మనం ఆర్థికంగా లేదంటే మొత్తం అన్ని స్థాయిలో మనం పెరిగేటప్పుడు మనకున్న కొన్ని మేనేజ్మెంట్ స్థాయి మారిపోతుంటది. కంప్లీట్ గా దేవుని మీద డిపెండ్. ఎప్పుడు కూడా మన దేవుడిచ్చే ఆశీర్వాదము అది పడిపోవడానికి కారణం అవ్వకూడదు, పెరుగుతూనే ఉండాలి. ఒక సేవకుడు ఉన్నారు అనుకోండి, సైకిల్ మీద వచ్చేటప్పుడు దేవుడు ఆయన శ్రమ చూచి బైక్ ఇచ్చారు అనుకోండి, ఇంకా సైకిల్ మీద చేసే పరిచర్య కన్నా బైక్ మీద చేసే పరిచయం కొంచెం పెరగాలి. సర్లే, నా కుమారుడు ఎన్నో సంవత్సరాల నుంచి బైక్ మీద ఏంటి తిరుగుతాడు, సర్లే అంతే, ఎంతమంది అన్యులే అంత నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే అంత కార్లు వాడుతున్నారు, నా కుమారుడికి ఎందుకు ఇవ్వకూడదని మంచి బెంజ్ కారు ఇచ్చాడు అనుకోండి నా సావుకుడికి, మంచి కాస్ట్లీ కారు, ఈ వర్షానికి ఎండకి తడకుండా నా కుమారుడు ఇంకా సేవ చేస్తాడేమో అనేసి మంచి కారు ఇచ్చాడు, ఏసీ కారు ఇచ్చాడు అనుకోండి. బైక్ మీద ఇప్పుడు సైకిల్ మీద ఉండే పరిచర్య కన్నా బైక్ ఇచ్చేటప్పుడు ఇంకా పెరగాలి. బైక్ కన్నా కారు ఇచ్చేటప్పుడు ఇంకా రెట్టింపు పెరగాలి తప్ప అది తగ్గిపోకూడదు, అది పడిపోకూడదు. ఇది అంతే అర్థం అవ్వాలని ఈ విషయం చెప్పానండి. ఒక పరిచర్య విషయమే కాదు, మన ఉద్యోగ స్థాయిలు కానీ, మన కుటుంబ పరిస్థితులు కానీ, ఏదైనా సరే దేవుడు మనకి దీవించేటప్పుడు ఇంకా భయంకరంగానే ముందుకెళ్ళిపోవాలి. ఇంకా అంతకు ముందు ఉన్న మహింకర జీవితం కన్నా ఇంకా అది హయ్యర్ లో ఉండాలి. అంతే తప్ప అది లోలో ఉండడానికి, పడిపోవడానికి అవకాశం ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి మరలా ఈ శ్రమ వచ్చేటప్పుడు సిరియా, ఇదిగో నా తండ్రికి నీ తండ్రికి ఎంత రిలేషన్ ఉందో నీకు తెలుసు కదా అనేసి గుర్తు చేస్తూ మరలా లోకంలోని ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నాడు. లోకంలో ఇన్ఫ్లుయెన్స్ ఇంకా దేవుని ముందు ఇంకా అది అంతే దేవుని స్థాయిని మనం తగ్గించినట్టుగా, దేవుని నామాన్ని తగ్గించినట్టుగానే అవుతుంది. అంత మరలా పాత ఇన్ఫ్లుయెన్స్ వాడుతాను, నా తండ్రికి నీ తండ్రికి ఎంత సంబంధం నీకు తెలుసు కదా, ఇదిగో అనేసి కొన్ని బహుమానాలు పంపించడం జరుగుతుంది. వెండిని బంగారంను నీకు పంపి ఉన్నాను అనగానే, అవునా ఓకే అయితే నీకు సహాయం చేస్తాను, తనకు కాదు, ఎవరికి బయస్సుకు కాదు, నీకు సహాయం చేస్తానని ఎప్పుడైతే ఇటువైపు తన సైన్యాన్ని అంతటిని ఇటువైపు తిరుగుతారో, ఎవరి వైపు? ఆశారాజ్యం వైపు ఎప్పుడైతే తిరుగుతారో ఇంకా బయస్సు రాజు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓహో, గొప్ప విజయం సాధించాను అని అనుకుంటాడు. కానీ చూడండి, అలాగొచ్చేటప్పుడు చూడండి 7-8 చూసినట్లయితే ఆ దీర్ఘదర్శి అయిన అనాని వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో 8వ వచనం, 16వ అధ్యాయం 8వ వచనం, ఓ ఆసా, బహు విస్తారమైన రథములను, గుర్రపురవతులను, కూసిన లూబీలను, గొప్ప దండి వచ్చిరి కదా, ఎంత గొప్ప సైన్యమును ఓడించేటప్పుడు దేవుని మీద ఆధారపడ్డం అన్న దేవుని యొక్క విజయం ఏంటో నువ్వు చూసావు కదా. అయితే
తన ఎడల చ- వారు నమ్ముకున్నందరూ ఆయన వారిని చేతికి అప్పగించుకున్నాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కొన దృష్టి లోకమందంతట సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూడండి, మన మన జీవితంలో ఈ 9వ వచనం చూసినట్లయితే, తన ఎడల ఏ పరిస్థితులున్నైనా సరే, అది ఆనందంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, సమాధానంగా ఉన్నామా కాదండి. లేదు, దేవుడు దీవించేటప్పుడు, లేదంటే ఆనందం ఉన్నప్పుడు, కష్టం వచ్చేటప్పుడు, శ్రమ వచ్చేటప్పుడు, ఎల్లవేళలో మనం ఒకటే కలిగి, ఆ యథార్థమైన మనసు కలిగి, ఆయన వైపు చూసి, ఆయన వైపు ఆధారపడే అటువంటి మంచి మనసు కలిగి, అటువంటి భయంకరమైన జీవితం కలిగి ఉన్న వారి ఎట్ల ఆయన హృదయం అట, ఆయన కనుదృష్టట సంచారం చేయుచున్నదట. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఎవరి కొరకు? యథార్థ హృదయం లేదండి. అంతవరకు దేవుని దీవులతో దేవుని దృష్టిలో ఉన్నాడని పేరుకే తప్ప అక్కడ ప్లేటు మార్చేశాడు. తన సొంత ఇన్ఫ్లుయెన్స్ ను తను వాడడం జరిగింది. తన తండ్రి స్థాయి అప్పుడు ఏం జరిగిందో, ఇదిగో నా తండ్రికి నీకు ఎంత మీరు 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 ఎంత స్నేహితులు, ఎంత ప్రియులు, కాబట్టి ఇదిగో అని సహాయం చేయనని ఈ లోకంలో నీకు బహుమానాలు పంపించి తన విజయం సాధించడం జరిగింది. అయితే అప్పుడు హనని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదిగో, నువ్వు దేవుని నామాన్ని అవమానపరిచావు, నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడు నువ్వు ప్రవర్తించలేదు, కాబట్టి ఇది మొదలుకు నీకు యుద్ధములే జరుగును. మొత్తం చూడండి, మనల్ని దేవుడు ఆశీర్వదించాడంటే ఇంకా మహిమ పెరగాల తప్ప పడకూడదు, డౌన్ అయిపోకూడదు. చూడండి, ఈ ఈ ఆశా జీవితం దేవుడిచ్చే దీవెన అది నాశనంగా తీసుకెళ్ళిపోయింది. నాశనంకి వెళ్ళకూడదు. హైర్లో, ఇంకా హైర్లో అది పెరుగుతూనే ఉండాలి తప్ప తరగకూడదు. అలాగే రెండు రెండు వచనాలు ముందుకెళ్ళినట్లయితే 12-13 వచనాలు అయితే, 16 అధ్యాయం 12-13 వచనం చూసినట్లయితే, ఒక విచారకర్త పుట్టి ఎంతో బాధపడతాడు. దాని విషయంలో కూడా యెహోవా యొద్ద విచారణ చేయడం. ఒకసారి చివరిగా ముగిద్దామండి, టైం అయిపోయింది కాబట్టి సారీ అండి. 12వ వచనం చదువుదామండి. 16 అధ్యాయము 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు బట్టి తాను బహు బాధపడినను, దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా చాలండి. చూడండి, ఇక్కడ కూడా ఇంత సర్లే, తను దీర్ఘదర్శన అనని ప్రవక్త తను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా ఇంకా యెహోవా యొద్ద విచారణ చేద్దాము, దేవుని మీద ఆధారపడదాం అన్నది లేదండి. అప్పుడు కూడా వైద్యుల్ని, ఈ లోకంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ని, ఈ లోకంలో ఉన్న అవసరాలను, ఈ లోకంలో ఉన్న ఆధారం పైనే మనం ఆధారపడినట్లయితే దేవుని నామాన్ని కించపరిచినట్లుగా అవుతుంది. దేవునికి ఆశీర్వాదం దూరం అవుతాము. దేవుని యొక్క నామాన్ని మనం తక్కువ చేసిన వారం అవుతాము. దేవుని శాపాన్ని మనం తెచ్చుకుంటాం. ఆ పరిస్థితిని చూడండి, ఎక్కడో ముందు 2-3 కాలాలు చూసినట్లయితే ఎంతో దీనకరమైన పరిస్థితులు. ఆశా జీవితం దేవుడి వైపు తిరిగాడు. అంచెలంచెలుగా దేవుడు దీవించేటప్పుడు మన యొక్క ఆశీర్వాదం ఇంకా పెరగాలి, ఆయనకి మహిమ పెరగాలి తప్ప ఆ దేవుడిచ్చే దీవెన నాశనంలోకి, ఇంకా పాపంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోకూడదు. దేవుడి మాటలను మన జీవితంలో తన వాక్యం వైపు, తన ఆశీర్వాదం వైపు తీసుకెళ్లి ఇంకా భయంకరంగా మన జీవితంలో తన యొక్క దీవులను మెండుగా దయచేయను గాక. ఈ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆశా జీవితము ఏ విధముగా దేవుని ఆశ్రయించినాడో నెమ్మది, శాంతి, సమాధానములు కలవాడై అన్ని విషయములలో వర్ధిల్లుచుండెను. అయితే చరమాంకములో ఇశ్రాయేలు రాజైన బయెషా దండెత్తి వచ్చినప్పుడు సిరియా రాజు బెన్హదదు దగ్గరికి పోతాడు. ఆ పోయిన పాదములు జబ్బుగలవై, నడిచిన పాదములు అనారోగ్య కారణమయ్యాయి. ఆశా జీవితంలో మొదట్లో యెహోవాను ఆశ్రయించిన తుదకు లోకుల వైపు నడిచినప్పుడు, లోకుల వైపు నడిచే ఆ పాదములు జబ్బు కారణముగా మృతుడయ్యాడు.
సమస్త వైభవము కోల్పోయాడు. దేవుని ఆశ్రయించినప్పుడు కలిగిన నెమ్మది, ఆశీర్వాదము కోల్పోతూ ఉన్నాడు. అంతకంతకు బలహీన పడిపోతూ ఉన్నాడు. అయితే ఎంతమంది ఎవరు యెహోవాను ఆశ్రయిస్తారో వారందరినీ బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయిస్తూ ఉన్నది. ఎవరైనా ఒక మాట ప్రార్థన చేస్తారా? ఒక మాట విన్న వాక్యము ఫలించులాగున.